సామాజిక భద్రతా పెన్షన్ గతంలో 200 నుంచి 2000 చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గుర్తు చేశారు. ఇప్పుడు 2000 నుంచి 4000కు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేశారు. సోమవారం స్థానిక 13 డివిజన్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 7000 పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి పేదవాడికి సామాజిక భద్రత కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, 13 డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకులు తాడిబోయిన చిన్న బుజ్జి, షేక్ కరీముల్లా, చల్ల ఆంజనేయ ప్రసాద్, బత్తుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి విధంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రన్న తొలికానుకు తీసుకొని ఈరోజు పండుగ వాతావరణంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి దాదాపు ప్రతి పేదవాడికి 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంని తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి. గతంలో పాలకులు తమ మేనిఫెస్టోని బైబిల్ గ్రంథం ఖురాన్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి పాలకులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత 2000 పెన్షన్ని 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం గతంలో కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే 2000ని 4000 ఇచ్చి పేద ప్రజలకు ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఎన్ని నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనో ఏసీ ఉందనో అనేక మంది పేదవాళ్ళకి పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నాం. తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది మాది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. సాధ్యం కాదు అన్నదానికి అసాధ్యమైనటువంటి నిరూపణ చేసినటువంటి చంద్రన్న నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు కాడించి పట్టసీమను గోదావరి నీళ్లను కృష్ణా జలాలకు తీసుకొచ్చి గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించి రైతులకి బంగారు వంటి పంటలు పండిస్తున్నట్టు చంద్రన్న నాయకత్వంలో ఎగిరిపోయే ఈ దీపాలని ఆపించి అలాగే ముందుకు సాగిపోతున్న చంద్రన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటూ ఆయనకి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ దేశం ముందుకు అడుగడుగు పోవడానికి కారణం చంద్రన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కోరుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ